వైష్ణవి అయితే ఏంటి గురూజీ నాకు ఇంకా విష్ చేయడా అని చెప్పి వైష్ణవి గురూజీకి కాల్ చేస్తుంది. ఇక గురూజీకి కాల్ చేసి హలో గురూజీ ఏంటి ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే లేట్ అయింది కదా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి ఇంటికి వెళ్తున్నావా, అసలు నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా, నువ్వు అసలు మర్చిపోయావా, నాకేం విష్ చేయలేదు నువ్వు ఇప్పటి వరకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే కళ్యాణ్ అయితే ఒక్కసారికి షాక్ అవుతాడు. ఏంటి విష్ చేయలేదంటుంది ఏంటి, నేను ఇప్పుడే కదా తనకి పెద్ద ట్రీట్ ఇచ్చి వచ్చాను, ఇలా అంటుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి వైష్ణవి నువ్వేమైనా మళ్ళీ కలకంటున్నావా ఏంటా అని చెప్పి అంటే లేదు నువ్వు నాకు విష్ చేయలేదు, మర్చిపోయావా నా బర్త్డే అని అంటే అదేంటి వైష్ణవి ఇప్పుడే కదా నీకు నేను మంచి ట్రీట్ ఇచ్చాను, నీకు మంచి విషెస్ చేశాను, నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా, ఇదేంటి ఇలా అంటున్నావు మళ్ళీ అంటే ఆహా లేదు నాకు మళ్ళీ నువ్వు విష్ చేస్తే వినాలని ఉంది, అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మళ్ళీ మనసుకు హత్తుకునేలా విష్ చేస్తే నాకు వినాలని ఉంది గురూజీ అని చెప్పి అంటుంది. అది వినగానే కళ్యాణ్ అయితే మనసుకు హత్తుకునేలాగా అది ఎలాగా నాకు తెలియదు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు. అయ్యో గురూజీ నేను మిమ్మల్ని అడిగాను చూడండి, నా అదే పొరపాటు, మీకు నచ్చినట్లుగా మీరు విష్ చేయండి అని చెప్పి వైష్ణవి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే వైష్ణవి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి విష్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే అమ్మయ్య నీ విషెస్ వచ్చేసాయి, అది చాలు నాకు, ఇక నేను ఈ ఇయర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాను, ఇక నీతో పాటు కలిసి నీతో పాటు తిరిగి నీతో పాటు ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గురూజీ అయితే ఏంటి వైష్ణవి ఇప్పుడు నువ్వు నా పక్కన లేనట్టుగా మాట్లాడుతావు, నువ్వు రోజు నాతో పాటు కలిసి ఉంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వైష్ణవి అయితే ఏం లేదు గురూజీ, సరే అయితే నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.